విశ్వంభరీం విశాలాక్షిం వర్గల్గిరి నివాసిని విద్యా సరస్వతీం వందే వీణా పుస్తకధారిణీం విద్యా సరస్వతీ దేవి జ్ఞానశక్తి ప్రదాయిని శంభో శైలాగ్రి నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం శ్రీ విద్యా సరస్వతి నమః. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే అమ్మవారి అలంకార సేవ అండ్ బాల నివేదన జరుగుతుంది అన్నారు. సో 8:15కి అలంకార సేవ బాల నివేదన అయిపోయింది. సో దర్శనానికి ఓపెన్ చేశారు, అమ్మవారిని చూపించడం స్టార్ట్ చేశారు. సో 8:15కి అలా మేము కుంకుమార్చన టికెట్ తీసుకున్నాము, కుంకుమార్చన చేయించాము, తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మనము అసలు ఈ వర్గల్ గుడి ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు అనే విషయం గురించి కొంచెం రీసెర్చ్ చేద్దాము. సో శ్రీ యాయవరం చంద్రశేఖర్ గారు ఈ గుడి వ్యవస్థాపకులు. చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి గారు వారి గురువు గారి కలలోకి శ్రీ విద్యా సరస్వతీ దేవి అమ్మవారు దర్శనమిచ్చి ఈ వర్గల్గిరిపై గుడి కట్టమని ఆదేశించిందట. సో 1989 వసంత పంచమి నాడు ఈ ఆలయం శంకుస్థాపన చేయగా శ్రీ మహాకాళి మహాలక్ష్మి సమేత శ్రీ విద్యా సరస్వతి శ్రీ శనేశ్వరి దేవాలయం 1992 Feb 16 ప్రతిష్ఠ చేయడం జరిగింది. అండ్ 1998లో ఈ దేవాలయాన్ని కట్టించారు. ఈ ఆలయము నిర్వహణ శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ గుడిలో అమ్మవారు 6 అడుగుల విగ్రహంలో మనకు దర్శనమిస్తారు. అలాగే శ్రీ శనేశ్వరి దేవాలయంలో విగ్రహం 3 అడుగులు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద శనేశ్వర విగ్రహం ఇంకెక్కడా లేదు. 2002 ఇయర్లో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ వర్గల్ గుడి హిస్టరీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ అ స్టోరీ విచ్ ఈస్ డేటెడ్ అరౌండ్ 400 సంవత్సరాల క్రితము ఈ ఆలయం ఉన్న ప్లేస్లో శ్రీ శంభు దేవాలయం ఉండేదంట. ఆ ఆలయం భూమి నుంచి 2 అడుగుల లోతులో ఉండేదంట. అందులో నుండి పాక్కుంటూ శ్రీ శంభు స్వామిని దర్శనం చేసుకునేవారంట. సో అండ్ అలాగే ఇక్కడ ఒక రాతి ధ్వజస్తంభం ఉండగా ఆ ధ్వజస్తంభం పైన శ్రీ సీతారామ లక్ష్మణ లక్ష్మీదేవి విగ్రహాలతో పాటు పెనవేసుకున్న 2 జంట సర్పాలు కూడా ఉన్నాయంట. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ శివాలయము కొత్తగా కట్టారు. అందరి దేవుళ్ళ దర్శనం చేసుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. కొండపైన దర్శనం చేసుకుని కిందికి దిగి రిటర్న్లో వెళ్తున్నప్పుడు కొండ కింద శ్రీ
స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకున్నాం. ఈ టెంపుల్ ఆహ్, ఇప్పుడే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే దారిలో పెద్దమ్మ తల్లి అండ్ హనుమాన్ దర్శనం చేసుకొని ఇంకా మేము హైదరాబాద్‌కి రిటర్న్ అయ్యామన్నమాట.
రిటర్నింగ్ బ్యాక్ హోమ్. పునః దర్శన ప్రాప్తిరస్తు.